ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని పరమభక్తుడు. ఆయన తండ్రి నారాయణ నామాన్ని జపించవద్దని వలదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా భీతి చెందక ఎల్లప్పుడూ నారాయణ నామస్మరణాన్ని స్మరించేవాడు. అందుకే ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుడు అని అంటారు. ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహ నరసింహునిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరు చేసి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. యః కరోతి తృతీయామాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య శితే పక్షే సయాత్యచ్యుత మందిరం అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాన్నిధ్యం కలుగుతుందని అర్థం. ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు. ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్య ఫలాలనిస్తాయని అక్షయ తృతీయ బుధవారం రోహిణీ నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రాక్షసరాజులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల క్రూర స్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఇంతటి దుర్మార్గుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని తనకు మరణమన్నదై లేకుండా బ్రహ్మ నుంచి వరణం పొందాడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సుకు భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా ఇతని కొడుకు పుడితే వారు ఇద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని తన సింహాసనానికి ముప్పు ఉంటుందని భావించాడు ఇంద్రుడు. మాయారూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతుండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు. ఓ గర్భిణిని చెరబట్టి తీసుకుపోతావా? ఇంత నీచానికి దిగజారుతావని నేననుకోలేదని గద్దించాడు. తాను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదని దేవతల క్షేమం కోసం ఇలా చెయ్యాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానం చెప్పాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడనే విషయాన్ని నారదుడు వెల్లడించాడు. ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు. సామభేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి పైకి తేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు. ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం. ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు. స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తొలగించగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని మళ్ళీ అర్చనాదులు పూర్తి చేసి దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, తరువాత స్వామి శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక.
పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి అది ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఆ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని, వెలికితీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు. స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా ఫలితం ఉండదు. రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికి తీయాలని ఆదేశించాడు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికితీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పించడం జరుగుతుంది.